ఇర్మియా 32వ అధ్యాయము 27వ వాక్యం చదవండి. ఇర్మియా 32వ అధ్యాయం 27వ వచనం படிப்போமாக. Jeremiah 32 chapter 32 verse 27. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. నేను సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. హల్లెలూయా. ఇగో ನಾನು ಯೆಹೋವನು ನರ ಪ್ರಾಣಿಗಳಿಗೆಲ್ಲ ದೇವರು. ನನಗೆ ಅಸಾಧ್ಯವಾದದ್ದುಂಟು. இதோ நான் மாம்சமான யாவருக்கும் தேவனாகிய கர்த்தர். நான் மாம்சமான யாவருக்கும் தேவனாகிய கர்த்தர். என்னாலே செய்யக்கூடாத அதிசயமான காரியம் ஒன்று உண்டோ. என்னால் செய்யக்கூடாத அதிசயமான காரியம் ஒன்று உண்டோ. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క దేవుడు సర్వ మానవ కోటికి ఆయన జాతి మతము భేదము భేద ధనికుడు గొప్పోడు తక్కువోడు ఈ లోకములో ఉండేటటువంటి ఎలాంటి ఆ భేద భావాలు లేకుండా ఈ లోకములో ఉండేటటువంటి సర్వ మానవ కోటికి ఆయన దేవుడై ఉన్నారు. దేవునికి కర్తరానவர். அவர் மாம்ச பூமியில் இருக்கிற மாம்சமாய் இருக்கிற எல்லா மனிதர் எந்த ஒரு பாஷை தேசம் எந்த ஒரு நிறம் நிவிதமாக பாகப்படில்லாமல் எல்லா மனிதருக்குமே அவரே தேவனாகிய கர்த்தராய் இருக்கிறார். సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. அவர் సకల సృష్టిக்கும் కర్తరాய் இருக்கிறார். మన దేవుడు నరులందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. அவர் பூமியில் எல்லா மனிதனுக்குமே அவர் தான் தேவனாய் இருக்கிறார். ఆయన అడిగినటువంటి ఒక ప్రశ్న ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనం చదివి ఉండవచ్చు. ఆయన ఈ క్రొత్తదైనటువంటి ఒక ప్రకటనతో దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అడిగినటువంటి ఒక ప్రశ్న, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. அவிதமாக இந்த வசனத்தை நான் எத்தனை முறை படித்திருக்கிறோம். ஆனால் தேவனுக்கு இந்த தேவனான இந்த வசனத்தை நமக்கு புதிதாக சொல்ல போகிறார். ஆகையால் தேவனாகிய கர்த்தரால் செய்யக்கூடாத அதிசயமான காரியம் ஒன்று உண்டோ అని ఎవరు అడుగుతూ ఉన్నారు என்று யார் கேட்கிறார்? సృష్టిని చూసి సమస్త మానవ కోటిని చూసి దేవుడు అడిగినటువంటి ఒక ప్రశ్న ఇది. இந்த சிருஷ்டியை பார்த்து எல்லா மனிதர்களையும் பார்த்து நம்முடைய கர்த்தர் கேட்கிற ஒரு வார்த்தையாக இருக்கிறது. అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. என்னாலே செய்யக்கூடாத அதிசயமான காரியம் ஏதாவது இருக்கிறதா. ఈ దుష్ట ప్రపంచంలో మనము జీవిస్తూ ఉన్నాము. இந்த பொல்லாத பிரபஞ்சத்தில் நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோம். పరిహరించలేనటువంటి అనేక సమస్యల్లో మనము సతమతమైపోయి ఎన్నో రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు పడేటువంటి ఒక జీవితాన్ని మనం చేస్తూ ఉన్నాము. எத்தனையோ கண்ணீர் கவலைகள் தீர்க்க முடியாத பிரச்சனைகள் நாம் தவித்துக் கொண்டிருக்கிறோம். ఈ సమస్యల్ని పరిహరించడానికి అనేక విధములైనటువంటి ప్లాన్లని వెతుకుచు అనేక స్థలాల్ని వెతుకుచు అనేక మనుషుల్ని వెతికి వెంటాడి పరిగెత్తి అలసట పడుతూ ఉన్నాము. இந்த பிரச்சனைகளை தீர்த்துக் கொள்ளும்படிக்கு பல விதமான முயற்சிகளை செய்து பல பிளான்களை செய்து பல மனிதர்களை நாடி அமிதமாக பிரயாசப்பட்டு கொண்டிருக்கிறோம். ఈ లోకములో ఉండేటువంటి ప్రజలందరి యొక్క సమస్యల్ని తీర్చేదానికి లోకములో ఉండేటువంటి మనుషుల వల్ల వీలు కాదు. பூமியில் இருக்கிற மனிதனுடைய பிரச்சனை தீர்க்கபடிக்கு இந்த பூமியில் இருக்கிற மனிதர்களால் முடியாது. ఎందుకంటే సమస్య ఉండేవాళ్ళు మనుషులు వెతికి వెళ్ళేవాళ్ళు కూడా మనుషులై ఉన్నందువల్ల మనిషి యొక్క సమస్యలన్నీ తీర్చగలిగినటువంటి శక్తి బలము సామర్థ్యము లేదు. ஏனென்றால் மனிதர்களுக்கு பிரச்சனைகள் மனிதர்களால் இருக்கிறது. ஆகையால் மனிதர்களை நாடி போனால் அவர்களால் அதனால் செய்ய முடியாது. ఎంత గొప్ప సర్జన్ ఎంత గొప్ప ఎంటీ చదివినటువంటి డాక్టర్ అయినా నా ప్రయత్నం నేను చేసి ఉన్నాను, నేను ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ బెస్ట్ గా ఇచ్చినాను, అయితే దానికి పైన దేవుని యొక్క చిత్తమనే చెప్తారు. எவ்வளவு பெரிய டாக்டர் எவ்வளவு பெரிய மெடிசன் படித்திருந்தால் ஒரு மனிதன் அவர் டாக்டர் இருந்தாலும் கூட என்னால் முடிந்த நான் பிரயாசத்தை முயற்சி நான் செய்தேன், அதற்கு மேல் நான் முடியவில்லை என்று தான் சொல்வார்கள். ఎందుకనగా మనము వెతికి వెళ్ళేది ఒక నర మనిషి అయి ఉన్నాడు కాబట్టి ఒక నర మనిషికి అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం చెప్పుటకు వీలు కాదు. ஆகையால் இந்த மனிதனாலே எதுவுமே செய்ய முடியாது என்று சொல்ல முடியும். కావున దేవుడు ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, దేవుడు என்ன சொல்லுகிறார்? ఈ వాక్యములో మనము చూసినట్లయితే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, ఎన్నాల చేయకూడదు அதிசயமான காரியம் అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎన్నాల செய்ய முடியாத காரியம் ஏதாவது இருக்கிறதா? ఈ యొక్క వార్తని మనము విశ్వసించాలి. இந்த வார்த்தையை நாம் விசுவாசிக்க வேண்டும். దేవుని యొక్క వార్తని మనము నమ్మాలి. கர்த்தருடைய வார்த்தையை நாம் நம்ப வேண்டும். దేవుని యొక్క వార్తని విశ్వసించిన వారందరూ ఆయన యొక్క పాదాల దగ్గరికి వెళ్ళుదురు. கர்த்தருடைய வார்த்தையை விசுவாசிக்கிறவர்கள் அவருடைய பாதத்தருகே போவார்கள். మన జీవితంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యము కొరకు, మన జీవితంలో వస్తున్న எல்லா కార్యములకు, ప్రతి ఒక్క సమస్య కొరకు, எல்லா பிரச்சனைகளுக்கு, ప్రతి ఒక్క విషయము కొరకు, எல்லா விஷயங்களுக்காக, ప్రతి ఒక్క కార్యాన్ని కూడా, எல்லா కార్యத்தையும் కూడా మార్చి సహాయం చేసేదానికి మన యొక్క దేవునికి సాధ్యమే. எல்லா కార్యத்தையும் மாற்றி நமக்கு உதவி செய்யும்படி நம்முடைய தேவனால் மாற்ற முடியும். ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు కాదు, సర్వ శక్తి కలిగినటువంటి దేవుడు. அவர் சக்தியுள்ள தேவன் மாத்திரமில்லாமல் சர்வ வல்லமையுள்ள தேவனுமாயும் இருக்கிறார். ఒక డాక్టర్ ఇంకొక చెవి డాక్టర్ కాలు
ఆర్తోగా ఎమికల్ డాక్టర్ గా మారేదానికి ఎమికల్ ని చూసేదానికి అయ్యలేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటారు. అయితే మన యొక్క దేవుడు అన్నిటికీ, అన్ని సమస్యలకి, అందరికీ ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన అన్నిటినీ పరిహరించేదానికి, అన్నిటినీ మార్చేదానికి, అన్నిటినీ చేయటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ஒரு டாக்டர் இருப்பார், அவர்கள் ஏதாவது ஒரு படத்தை படித்திருப்பார். அவர்கள் அவிதமாக எல்லாத்தையுமே நம்ம சரீரத்தில் எல்லா விதையும் குணப்படுத்த முடியாது. ஆகிய நம்முடைய தேவனானவர் அவர் நம்ம எல்லா பிரச்சனைகளும் எல்லாவற்றையும் புரிந்து கொண்டு நமக்கு சுகப்படுத்த விடுதலை கொடுக்கிற தேவனாக இருக்கிறார். సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నందున ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. அவர் சர்வ வல்லமையுள்ள தேவனாய் இருக்கிறபடியால் அவராலே முடியாத காரியம் என்று ஒன்றும் இல்லை. ఎవరంతా ఆయన పాదాల దగ్గరికి పోయి, யாரெல்லாம் அவருடைய பாதத்தருகே போய் ఆయనకి మొర పెడతారో, யாரெல்லாம் அவருக்கு முறையிடுவார்களோ, ప్రతి ఒక్కరి ప్రార్థనని ఆలకించే దేవుడు మన యొక్క దేవుడు. எல்லாருடைய ஜெபத்தை கேட்கிற தேவன் நம்முடைய தேவனாய் இருக்கிறார். భూలోకములో ఉండేటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనని దేవుని యొక్క చెవులు వింటూ ఉన్నదంటే ఆయన ఎంత గొప్ప బలము కలిగినటువంటి దేవుడు. ఆయన యొక్క చెవులు ఎంత శక్తి కలిగినటువంటి చెవులో వినండి. எல்லா ஜனங்களும் தேவனுக்கு முறையிடுகிறார்கள். அவங்களுடைய எல்லா ஜெபத்தையும் தேவன் கேட்கிறார் என்று சொன்னால் அவர் எவ்வளவு வல்லமை படைத்த தேவன் என்று நீங்கள் தெரிந்து கொள்ளுங்கள். ఏకకాలములో సర్వ ప్రపంచములో ఉండేటువంటి మూలలో ఉండేటువంటి పిల్లలు ఎక్కడెక్కడి నుండి ఏదేది ప్రార్థించినా మన యొక్క దేవుడు అన్నిటినీ ఆలకించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. இந்த பூமியில் எல்லா ஜனங்களும் எல்லா மூலையிலிருந்து ஒரே நேரத்திலே ஜெபம் பண்ணுகிறார்கள், முறையிடுகிறார்கள். எல்லாவற்றையும் தேவன் கேட்கிறவராய் இருக்கிறார். కీర్తనలో 65వ కీర్తన 2వ వాక్యాన్ని చదవండి. సంగీతం 65వ అధికారం 2వ వచనం படிப்போமாக. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುವವನೇ, ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುವವನೇ, ನರರೆಲ್ಲರೂ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರುವರು. నరరెల్లరూ నిన్న బడిಗೆ బరుವರು. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వ శరీరులు నీ యొద్దకు. మన యొక్క దేవుడు ప్రార్థనని ఆలకించే దేవుడై ఉన్నాడు. ஜெபத்தை கேட்கிறவரை மாம்சமான யாவரும் இடத்தில் வருவார்கள் என்று சொல்லப்படுகிறது. మన కనికరము కలిగినటువంటి దేవుడు ప్రార్థనని ఆలకించేది మాత్రమే కాక, நம்முடைய தேவனாம் செய்கிற ஜெபத்தை கேட்பது மாத்திரமில்லாமல் మన కనికరము కలిగినటువంటి దేవుడు ఆ ప్రార్థనకి ఉత్తరం అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. நம்முடைய தேவனானவருடைய ஜெபத்துக்கு பதில் கொடுக்கிறவருமாய் మనం இருக்கிறார். ఏమి చేయాలి? நாம் என்ன செய்ய మనం வேண்டும்? ఆయన దగ్గరికి రావాలి. அவரிடத்துக்கு வர வேண்டும். మనల్ని మనము తగ్గించుకొని, அவரை தாழ்த்திக் கொண்டு, మనల్ని మనము ఏమీ లేదు ప్రభు అని మనల్ని మనము తగ్గించుకొని, கர்த்தாவே, நான் ஒன்றுமில்லை என்று நம்மை தாழ்த்திக் கொண்டு, ఉపవాసముతో కన్నీటితో దేవుని యొక్క సన్నిధానములో వచ్చి దేవుని వెతకాలి. நாம் உபவாசத்தோடு கண்ணீரோடு தேவ சமூகத்திலிருந்து அவரை நாம் தேட வேண்டும். మనము తగ్గించుకొని, మనల్ని శుద్ధీకరించుకొని, ఉపవాసముతో కన్నీటితో వచ్చి దేవుని మనం వెతికినప్పుడు, நாம் கண்ணீரோடு உபவாசத்தோடு நம்மை தாழ்த்திக் கொண்டு தேவ சமூகத்தில் நாம் அவரை தேடும் போது దేవుని యొక్క సన్నిధానములో మన ప్రతి సమస్యకి పరిహారాన్ని మనం కనుగొనగలము. தேவ சமூகத்தில் எல்லா பிரச்சனைகளுக்கும் ஒரு பரிகாரத்தை பெற்றுக்கொள்ள முடியும். మనము యేసు ప్రభు ఈ యొక్క లోకములో సేవ చేసినటువంటి దినముల్లో, இயேசு அந்த பூமியிலே ஊழியம் செய்த நாட்களிலே తండ్రి యొక్క చిత్తానుసారముగానే ఆయన జీవించారు. నా ఇష్టానుసారముగా ఆయన అనలేదు. నన్ను పంపినటువంటి నా యొక్క తండ్రి ఇష్టాన్ని ఎంతమంది కన్న పిల్లలు తల్లిదండ్రుల మాట వింటూ ఉన్నారు, లోబడుతూ ఉన్నారు. సర్వానికి ఆది సంభూతుడు, సర్వము ఆయన ద్వారా ఆయన కొరకు చేయబడినా కూడా తండ్రి యొక్క చిత్తాన్ని குமாரனையினுடைய கிறிஸ்து యొక్క లోకములో నెరవేర్చిరి. குமாரனை கிறிஸ்துவானவர் அவருக்குள் எல்லாமே அவருக்கென்று சகலம் படைக்கப்பட்டிருந்தாலும் கூட அவர் பூமிக்கு வந்தபோது பிதாவின் சித்தத்தை மாத்திரமே அவர் செய்திருக்கிறார். తండ్రి యొక్క చిత్తం ఏదని కనుగొని ఆ చిత్తాన్ని చేస్తూ ఉండగా பிதாவின் சித்தம் என்ன என்று அறிந்து அதை அவர் செய்திருக்கிறார். ఒక సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి ఒక మనిషి వచ్చి, ஒரு சந்தர்ப்பத்திலே இயேசுவிடத்திலே ஒருவர் வந்து యేసు ప్రభు దగ్గరికి ఒక మనిషి వచ్చి ఈ విధముగా అంటూ ఉన్నాడు. இயேசுவிடத்திலே ஒரு மனிதன் வந்து இவ்வாறு சொல்லுகிறார். ఏమని అడుగుతూ ఉన్నాడు? அவர் என்னவென்று கேட்கிறார்? మార్కు సువార్త 9వ అధ్యాయం 17-18 వాక్యాలను చదవండి. మార్కు సువిశేషం 9వ అధ్యాయం 17-18 వచనங்களை படிப்போமாக. ಆ ಗುಂಪಿನಲ್ಲಿ ಒಬ್ಬನು ಬೋಧಕನೇ ನನ್ನ ಮಗನನ್ನು ನಿನ್ನ ಬಳಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಬಂದೆನು. ಅವನಿಗೊಂದು ಮೂಗದೆವ್ವ ಹಿಡಿದದೆ. ಮೂಗದೆವ್ವ ಹಿಡಿದಿದೆ. ಅದು ಎಲ್ಲಿ ಅವನ ಮೇಲೆ ಬಂದರೂ ಅವನನ್ನು ಕೆಡವುತ್ತದೆ. ಆಗ ಅವನನ್ನು ನೊರೆ ಸುರಿಸುತ್ತಾ ಹಲ್ಲು ಕಡಿಯುತ್ತಾ ಕುಂದಿ ಹೋಗುತ್ತಾನೆ. ಕುಂದಿ ಹೋಗುತ್ತಾನೆ. ಅವನನ್ನು ಬಿಡಿಸಬೇಕೆಂದು ನಿನ್ನ ಶಿಷ್ಯರಿಗೆ ಹೇಳಿಕೊಂಡೆ. ಅವನನ್ನು ಬಿಡಿಸಬೇಕೆಂದು ನಿನ್ನ ಶಿಷ್ಯರಿಗೆ ಕೇಳಿಕೊಂಡೆ. ಕೈಯಿಂದ ಆಗದೇ ಹೋಯಿತು ಎಂದು ಉತ್ತರ ಕೊಟ್ಟನು. ಅವರ ಕೈಯಿಂದ ಆಗದೇ ಹೋಯಿತು ಎಂದು ಉತ್ತರ ಕೊಟ್ಟನು. బోధకుడా, ఒక జన సమూహంలో ఒక మనిషి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నా బిడ్డకి ఇలాంటి ఒక వ్యాధి ఉన్నది, ఎక్కడ ఆ దురాత్మ పట్టినా అతడు నొర్ర విడిచి కట్టకట్టాని పళ్ళ కొరకు
అయిపోతూ పడిపోతూ ఉన్నాడు. శిష్యులకు నా బిడ్డ యొక్క విడుదల కొరకు ప్రార్థించే మనన్నను ఆ యొక్క శిష్యుల వల్ల కాకపోయని యేసు ప్రభుతో ఆ మనిషి మనవి చేయగా ஜனக்கூட்டத்தில் இருக்கும் பொழுது ஒருவர் வந்து இயேசுவிடத்திலே, போதகரே, என்னுடைய மகனுக்கு ஊமையான பிசாசு பிடித்த ஒரு ஆவி பிடித்திருக்கிறது, ஆகையால் அவனை எங்கே இருந்தாலும் அந்த ஆவியானது அவனை அலைக்கழித்து அவனை நுரைத்தள்ளி அவனை அவிதமாக பலவீனப்படுத்துகிறது. ஆகிய சிஷ்யத்திலே கேட்டுக்கொண்டேன், ஆனாலும் அவர்கள் முயற்சி செய்தார்கள், அவர்களால் முடியவில்லை என்று அவிதமாக இயேசுவிடத்திலே அவர் சொன்னார். తండ్రి ఆ బిడ్డ యొక్క విడుదల కొరకు మొదటగానే యేసు ప్రభు దగ్గరికి రాలేదు. அவர் தன்னுடைய மகனை கூட்டிக் கொண்டு முதலாவது இயேசுவிடத்துக்கு வரவில்லை. యేసు ప్రభు దగ్గరికి వచ్చేదానికి ముందు అనేక స్థలాలకే అతడు వెళ్ళి ఉండవచ్చు. அவர் இயேசுவிடத்தில் வருவதற்கு முன்பாக பல இடங்களை தேடி போயிருக்கலாம். పలు మనుషుల్ని వెతికి ఆ విడుదల కొరకు స్వస్థత కొరకు పలు మనుషుల్ని వెతికి వెళ్ళి ఉండవచ్చు. విడుదలైకాக పల మనుషులు పల இடங்களை தேடி போயிருக்கலாம். చివరికి యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి కూడా ఆ బిడ్డను తీసుకొని వచ్చే యేసువిన శిష్యులు కూడా அவர் கொண்டு வந்தார்கள். వారు కూడా అతనికి ఏ సహాయం చేయలేకపోయినందున యేసువిన శిష్యులకు కూడా ஒன்றும் உதவி செய்யவில்லை. నిరాశ కలిగి ఉండే தகப்பன் மிகவும் சோர்ந்து போயிருந்தார். ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమా, ఈ చీకటి నిండినటువంటి ప్రపంచంలో இருள் நிறைந்த உலகத்திலே ప్రజలు అలవటిస్తూ అలమోదుచు విడుదల కొరకు, స్వస్థత కొరకు, ఆశీర్వాదము కొరకు, పరిహారము కొరకు ఒక్క స్థలము నుండి ఒక్క స్థలముకి అనేక జనుల దగ్గరికి సహాయం కొరకు అలవటిస్తూ వెళ్తూ ఉన్నారు. ஜனங்கள் ஒரு இடத்துல இன்னொரு இடத்துக்கு தன்னுடைய விடுதலைக்காக, சுகத்திற்காக அப்பும் இங்குமாக ஓடிக்கொண்டே இருக்கிறார்கள். ఆశీర్వాదము కొరకు, సమస్యల యొక్క విడుదల కొరకు, పలు రకాల యొక్క అవసరతల కొరకు మనుషుల్ని ఆర్తించి వెళ్ళుచూ ఉన్నారు. தன்னுடைய விடுதலைக்காக, சுகத்திற்காக, விதமாக ஆசீர்வாதத்திற்காக என்று ஒரு இடத்திலிருந்து இன்னொரு இடத்துக்கு ஓடிக்கொண்டே இருக்கிறார்கள். ఈ సందర్భంలో మనకు కలిగేది నిరాశే. அப்படி ஒரு இடத்தில் கிடைப்பது வெறும் నిరాశే ప్రయత్నాలన్నీ చేసినాము, ఆఖరికి అది అసాధ్యమైనటువంటి ఒక జవాబుని కొన్ని సందర్భాల్లో మనుషుల యొద్ద నుండి మనం పొందుకుంటూ ఉంటాము. பல முயற்சிகள் செய்ய பிரயாசப்படுவோம், கடைசியில் எங்களால் முடியவில்லை, ஆகாது என்று தான் அப்படிப்பட்ட பதில் தான் நமக்கு வரும். అయితే మన యొక్క యేసు ప్రభు దగ్గర మనం మనవి చేయగా, ஆனால் இயேசுவிடத்தில் நாம் நம்முடைய விண்ணப்பத்தை சொல்லும்போது, యేసు ప్రభు దగ్గర మన యొక్క బాధని మనం చెప్పుకున్నప్పుడు, நம்முடைய கஷ்டங்களை இயேசுவிடத்தில் சொல்லும்போது, యేసు ప్రభు దగ్గర మన సమస్యల్ని తీసుకొని వచ్చినప్పుడు, இயேசுவினுடைய பிரச்சனைகளை கொண்டு வரும்போது ఆయన చెప్పినటువంటి మాట ఏమనగా, அவர் சொல்லுகிற வார்த்தை என்னவென்றால், నా వల్ల కాదు, నా దగ్గరికి వద్దు, నేను చెయ్యను అనేటువంటి వార్త యేసు ప్రభు చెప్పరు. என்னிடத்திலே முடியாது, என்னிடத்திலே கொண்டு வந்தீர்களே ஆவாது என்று சொல்ல மாட்டார். నా యొద్దకు తీసుకొని రండి అనేటువంటి వార్త ప్రతి మనిషికి, ప్రతి సమస్య కలిగినటువంటి, అది సమస్య ఎటువంటిదైనా, నీ అవసరత ఎటువంటిదైనా, నీ బాధ ఎంత గొప్పదైనా, నీ యొక్క దేవుడు దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు నీ దేవుడు చెప్పినటువంటి వార్త, నా దగ్గరికి తీసుకొని రండి అనేటువంటి వార్త. நம்முடைய பிரச்சனைகள் எவ்வளவு பெரிதாக இருந்தாலும் சரி, நம்முடைய கண்ணீர் கவலைகள் எவ்வளவு பெரிதாக இருந்தாலும் சரி, நம்முடைய இயேசுவிடத்தில் வரும்போது அவர் சொல்லுகிற வார்த்தை, என்னிடத்தில் கொண்டு வரும், என்னிடத்தில் வாருங்கள் என்றுதான் சொல்லுகிறார். మనం విశ్వసించాలి, యేసు ప్రభు మాటని మనం నమ్మాలి. యేసుని వార్తயை విశ్వసించ வேண்டும், నమ్మ வேண்டும். ఆయన దగ్గరికి మన సమస్యలన్నిటిని తీసుకొని మనం పోవాలి. அவரிடம் எல்லா பிரச்சனைகளையும் கொண்டு செல்ல வேண்டும். ఆయన మన జీవితంలో క్రియ చేయటకు మన జీవితమనే అవకాశం మనం ఎందుకు ఇవ్వకూడదు? మనం ఒక అవకాశాన్ని మన యొక్క దేవునికి ఇవ్వాలి. సందేహింపకుండా ఒక అవకాశాన్ని దేవునికి మనం ఇవ్వాలి. సందేహపడాமல் ஒரு அவகாசத்தை கர்த்தருக்கு நாம் தேவனுக்கு கொடுத்து தான் பார்க்க வேண்டும். ఈ రోజు చేస్తాను, రేపు నా వల్ల కాదు అని రెండు మాటలు మాట్లాడే దేవుడు కాదు మన యొక్క దేవుడు. இன்றைக்கு நான் செய்வேன், நாளைக்கு முடியாது என்ற இரண்டு விதமான வார்த்தைகளை அவர் பேச மாட்டார். మనుషులు ఖచ్చితంగా నేను చేస్తాను, ఖచ్చితంగా నా వల్ల అయితే పొండి అంటారు. తర్వాత పోయినప్పుడు నేను చేసినాను, నేను అనుకున్నాను, నా వల్ల కాలేదు అనేటువంటి మాటని చెప్తూ ఉంటారు. நமக்கு உறுதிமொழி கொடுப்பார்கள், நான் நிச்சயமாக செய்து முடிப்பேன் என்று சொல்வார்கள். ஆனால் மீண்டும் போகும்போதே நான் முயற்சி செய்த முடியவில்லை என்று தான் சொல்வார்கள். రెండు మాటలు నేను చేస్తాను, మరలా నా వల్ల కాదు అని మనిషి మాటలు మాట్లాడినటువంటి మాటలు కాదు దేవుని యొక్క మాటలు. நான் முயற்சி செய்தேன், நான் முடியவில்லை என்ற அப்படிப்பட்ட வார்த்தைகளை நம்முடைய தேவன் சொல்ல மாட்டார், செய்ய மாட்டார். సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదవండి. ఎన్నాగం 23వ అధ్యాయం 19వ వచనం படிப்போமாக. ದೇವರು ಮನುಷ್ಯನಂತೆ ಎರಡು ಮಾತಿನವನಲ್ಲ, ಮಾನವನಂತೆ ಮನಸ್ಸನ್ನು ಬೇರೆ ಮಾಡಿಕೊಳ್ಳುವವನೂ ಅಲ್ಲ, ತಾನು ಹೇಳಿದ ಮೇರೆಗೆ ನಡೆಯುವುದಿಲ್ಲವೋ, ಮಾತು ಕೊಟ್ಟ ನಂತರ ನೆರವೇರಿಸುವುದಿಲ್ಲವೋ, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయక ఉండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపక. కన్నడలో చాలా బాగా
బాగుంది. మనిషి వలె రెండు మాటలు మాట్లాడే దేవుడు కాదు. రెండు మాటలు ఈ రోజు నేను చేస్తాననేది తర్వాత ఎవరైనా ఏదైనా పోయి చెప్పిన వెంటనే చేయకూడదు అని మనసు మార్చుకునేది, ఇవ్వకూడదు అని మనసు మార్చుకోకూడదు, వీళ్ళకి సహాయం చేయకూడదు అని మనసు మార్చుకునేవాడు మనిషి. దేవుడు మానవును అనే రెండు మాటలు కలిగినటువంటి దేవుడు కాదు. அவர்கள் மனிதன் ஒன்று சொல்வான், மீண்டும் அதை பற்றி திருப்பி ஏதாவது சொன்னால் நான் முடியாது, நான் செய்ய முடியாது என்று அதை பின்வாங்கி விடுவார். அப்படி தேவன் நம்மிடத்தில் சொல்வதும் இல்லை, செய்வதும் இல்லை. మనిషి చెప్పిన మాటని తప్పేనటువంటి వాడు మనిషి అయితే మన దేవుడు చెప్పిన మాటని తప్పే దేవుడు కాదు. அவர்கள் மனுஷன் சொல்லி செய்யாமல் போவான், ஆனால் தேவன் அப்படியே அவர் சொல்லி செய்யாமல் போக மாட்டார். తాను చెప్పిన ప్రకారం ఆయన చేసినటువంటి దేవుడు, నడుచుకునేటువంటి దేవుడు మన యొక్క దేవుడు. அவர் சொன்னால் நிச்சயமாக செய்கிற தேவனாய் அவர் இருப்பார். ప్రతి సమస్యకి పరిహారము, మన ప్రతి ప్రశ్నకి ఉత్తరము మన యొక్క దేవుడై ఉన్నారు. எல்லா பிரச்சனைகளுக்கும் ஒரு பதில் அவர் இயேசுவாய் தேவனாய் இருக்கிறார். ఆ తండ్రిని చూసినటువంటి యేసు ప్రభు ఏమంటూ ఉన్నాడు? పిల్లவை பார்த்த యేసు என்ன சொல்கிறார்? ఆ మూర్ఛ రోగం కలిగినటువంటి ఆ బిడ్డని, అమోఘ దయ్యం పట్టినటువంటి ఆ బిడ్డని తీసుకొని వచ్చినటువంటి ఆ తండ్రి దగ్గర యేసు ప్రభు ఏమంటూ ఉన్నాడు? அவிதமாக தன்னை பிசாசு பிடித்த மகனை கொண்டு வந்ததான அந்த தகப்பனிடத்திலே இயேசு என்ன சொல்கிறார்? నా యొద్దకు తీసుకొని రా, இடத்திலே கொண்டு வா என்று சொன்னார். యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిన వెంటనే அந்த మగனை యేసు இடத்திலே கொண்டு வந்த యేసు ప్రభు ఏమని చెప్పిరి? యేసు என்ன சொன்னார்? చెవిటి మూగ దయ్యమా, ఈ బాలుని వదిలి పొమ్మని యేసు ప్రభు ఆజ్ఞాపించి ఇకపై ఈ బాలుని దగ్గర రాకూడదని ఆజ్ఞాపించిరి. செவிடு பூமியில் உள்ள ஆவியே இன்னொரு மகனத்திலே வராதே என்று இயேசு அந்த பிசாசை அதட்டினார். వెంటనే ఆ దురాత్మ కేకలు వేసి உடனே அந்த அசுத்தாவி அது சத்தமிட்டுக் கொண்டது. అది వేదన పడి ఆ బిడ్డని వదిలిపోయే అల్లరి అడిగికొండి వేదనపట్టు கொண்டு அந்த மகனை விட்டு விலகி போனது. ఆ బిడ్డ సంపూర్ణమైనటువంటి స్వస్థత ఆ బిడ్డకి కలిగి அந்த மகனுக்கு ஒரு சுகம் கிடைத்தது. ఆ దేవుడు మన యొక్క దేవుడు. அந்த தேவன் நம்முடைய ఆ தேவன். దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. அந்த தேவன் நேற்றும் இன்றும் என்றுமே ஒரே மாதிரியே இருக்கிற தேவனாய் ఉన్న దేవుడు, నిన్న ఉన్న దేవుడు, ఈ రోజు ఉన్నాడు, ఈ రోజు ఉన్న దేవుడు రేపు ఆ విధముగానే ఆయన ఉండును. அன்றைக்கு இந்த தேவன் இன்றைக்கும் இருக்கிறார், இன்றைக்கும் இருக்கிற தேவன் இன்றைக்குமே அவர் இருக்கிறார். మన సమస్యలన్నిటినీ ఆయన దగ్గరికి మనం తీసుకొని పోయినప్పుడు எல்லா பிரச்சனையும் அவருக்கு கொண்டு போகும்போது ఆయన ఆలస్యము చేయకుండా அவர் தாமதம் செய்யாமல் నా దగ్గరికి తీసుకొని రండి అనేటువంటి ఆ స్వరముతో ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. இடத்திலே கொண்டு வாருங்கள் என்று அவர் சத்தத்தோட உரைக்கிறவராய் இருக்கிறார். ఆయన దగ్గరికి మనం పోయినట్లయితే இடத்துக்கு நாம் போகும் నిశ్చయముగా మన సమస్యలన్నిటికీ, మన వ్యాధులన్నిటికీ ఆయన విడుదల అనుగ్రహించదురు. நம்முடைய எல்லா பிரச்சனைகளுக்கும் வியாதிகளுக்கும் நமக்கு விடுதலை பதில் கொடுக்கிறவராய் இருப்பார். ఆ రాజు అయినటువంటి నెబుకద్నెజర్ బాబిలోన్ దేశమునకు ఒక ప్రఖ్యాతమైనటువంటి, ఒక పేరుగాంచినటువంటి ఒక రాజుగా ఉండే. இந்த నెబుకద్నెజర్ என்பவர் பாபிலோன் தேசத்துக்கு பேர் புகழ்ச்சி பெற்ற ஒரு மகாராజాவாய் సామ్రాటాய் இருந்தார். అయితే షాద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు ఆ యొక్క యూదా యవ్వనులు చెరగా ఆ బాబిలోన్ దేశానికి చెరగా కొనిపోబడినటువంటి ఒక బానిసలుగా ఉండిరి. இந்த ஷாத்ராக், மேஷக், அபேத்நேகோ, தானியேல் போன்றவர்கள் அந்த தேசத்துக்கு அடிமையாக கொண்டு போகப்பட்டிருக்கிறார்கள். వాళ్ళు ఒక యవ్వనులై ఉండిరి, వాళ్ళు బానిసలుగా ఆ దేశానికి, ఆ బాబిలోన్ దేశానికి కొనిపోబడిరి. அவர்கள் வாலிப பிள்ளைகளா இருக்கிறார்கள், ஆனால் கூட பாபிலோன் தேசத்துக்கு சிறையாக பிடிக்கப்பட்டு அடிமைகளா இருக்கிறார்கள். బాబిలోన్ దేశం యొక్క చక్రాధిపతి అయినటువంటి నెబుకద్నెజర్ ఒక పెద్ద ప్రతిమను చేయించి அந்த தேசத்தின் அதிபதியாகிய சாம்ராட்டாகிய నెబుకద్నెజర్ ஒரு பெரிய சிலையை உருவாக்கி ప్రతి ఒక్కరూ ఆ యొక్క ప్రతిమలకు సాగిలపడి పూజించాలని ఆజ్ఞాపించిరి. எல்லா ஜனங்களுமே அந்த ராஜா சொல்றதான நிறுத்தினா அந்த சிலையை வணங்க வேண்டும், பூஜை செய்ய வேண்டும் என்று கட்டளையிட்டார். బానిసలుగా కొనిపోబడినటువంటి ఈ యొక్క యూదా యవనస్తులైనటువంటి షాద్రక్, మేషక్, అబేద్నెగో ఆ రాజాజ్ఞకు, ఆ బాబిలోన్ దేశములో ఉన్నను, ఆ బానిసలుగా ఉన్నను, ఆ రాజాజ్ఞకు వాళ్ళు లోబడలేదు. ஆனால் இந்த ஷாத்ராக், மேஷக், அபேத்நேகோ என்பவர்கள் அந்த ராஜாவின் தேசத்திலே அடிமைகளா இருந்தாலும் கூட ராஜா விட்ட இந்த கட்டளைகளுக்கு அவர்கள் கீழ்ப்படியவில்லை. ఇది చూసినటువంటి వాళ్ళు వాళ్ళని రాజు దగ్గరికి తీసుకొని పోయి இதை பார்த்தவர்கள் உடனே ராஜாவிற்கு கொண்டு போனார்கள். రాజా వీళ్ళని ఆజ్ఞను ధిక్కరించి ఉన్నారు. ராஜா இவர்களுடைய கட்டளை மீறினார்கள். వీళ్ళు నువ్వు చెప్పినటువంటి మాటకు లోబడకుండా, నువ్వు నిలిపినటువంటి ఆ ప్రతిమను పూజించకుండా వీళ్ళు ఎదిరించి ఉన్నారు, ధిక్కరించి ఉన్నారని చెప్పగా ராஜா நீ சொன்ன வார்த்தைகள் கேட்கவில்லை, நீ சொன்ன வார்த்தை கீழ்ப்படியவில்லை, இவர்கள் ராஜாவின் கட்டளை தள்ளி விட்டிருக்கிறார்கள் என்று ఆ சொன்னார்கள். యూదా బానిసల్ని, ఆ షాద్రక్, మేషక్, అబేద్నెగోని చూసినటువంటి ఆ రాజు ఏమని బెదిరించి అంటే இந்த ஷாத்ராக், மேஷக், அபேத்நேகோவை பார்த்து ராஜா அவர்களை பார்த்து என்ன சொன்னார்? ఇంత ధైర్యము, ఇంత ఆజ్ఞని అతిక్రమించి తృణీకరించి ఇంత ధైర్యం మీకు ఎక్కడి నుండి వచ్చినదని తలంచి உங்களுக்கு இப்படிப்பட்ட தைரியம் எங்கிருந்து வந்தது நினைத்துக் మిమ్మల్ని கொண்டு నా చేతి నుంచి విడిపించగలిగిన వాడెవడు ఎవ్వరూ లేదు అని చెప్పే ஐயோ என்னுடைய கையிலிருந்து உங்களை தப்புவிப்பார் யார் என்று அவர் நினைத்துக் கொண்டார். చదవండి దానియేలు 3:17 వాక్యము. தானியேல் 3:17 படிப்புமாக ಅರಸೆ, ఆ, ನಾವು ಸೇವಿಸುವ ದೇವರಿಗೆ ಚಿತ್ತವಿದ್ದರೆ ನಾವು ಸೇವಿಸುವ ದೇವರಿಗೆ ಚಿತ್ತವಿದ್ದರೆ
இந்த எரிகிற சூளையிலிருந்து தப்பிக்க உங்களால் யார் முடியும் என்று சொன்னதால் அந்த ராஜாவின் வார்த்தைக்கு, ராஜாவே நாங்கள் ஆராதிக்கிற தேவனை எங்களை தப்பிப்பார் என்று அமிதமாக మేము அவர் సేవించేటటువంటి మా దేవునికి మమ్మల్ని విడిపించాలని చిత్తమైతే ఖచ్చితంగా ఆయన మండుచు ఉండేటటువంటి ఈ గుండము నుండి ఆయన విడిపించగలరని చెప్పిరి. நாங்கள் ஆராதிக்கிற தேவனானவர் ஒரு சித்தமானால் எங்களை இந்த அக்கினி சூளையிலே தப்பிப்பார் என்று அவர்கள் பதில் சொன்னார்கள். ఒకవేళ ఆయన తప్పించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం నువ్వు నిలిపినటువంటి ఆ ప్రతిమను పూజించమని చెప్పిరి. ஒருவேளை அவர்கள் தேவனை காப்பாற்றிவிட்டாலும் பரவாயில்லை, நான் நீ நிறுத்தின சிலை நாங்கள் வணங்குவதில்லை என்று అంత వెంటనే రాజుకు రౌద్రుడై కోపము ఆయనకి భయంకరంగా వచ్చినది. இந்த வார்த்தைகளை கேட்டவுடனே ராஜாவுக்கு கோபம் உக்கிரம் இன்னும் அதிகமாகி விட்டது. మండుచు ఉండేటటువంటి ఆ యొక్క అగ్ని కంటే ఏడంతలు ఎక్కువగా చేయండి. వీళ్ళు ఇంత గర్వముతో ఇంత దీనితో నాకు ఉత్తరం ఇస్తూ ఉన్నారు కదా, ఆ మండే గుండాన్ని ఏడంతలుగా ఎక్కువ చేయమని చెప్పే. ஐயோ, அந்த வார்த்தையை கேட்டவுடனே ராஜாவின் கோபம் அதிகமாகி விட்டது. அந்த எரிகிற சூளை இன்னும் 7 மடங்கு அதிகமாக செய்யுங்கள் என்று சொல்லிவிட்டார். ఏడంతలుగా ఎక్కువ చేసిన తర్వాత వాడిని త్రాళ్లతో బిగించి ముగ్గురిని బంధించి அந்த 7 மடங்கு அந்த அக்கினி சூளை அதிகமாக்கி உடனே அந்த 3 பேரையுமே ஒரு கயிறுகளை கட்டிவிட்டார்கள். ఆ యొక్క మంటేనటువంటి యొక్క గుండములో పడద్రోసిరి. அந்த எரிகிற சூளையிலே அக்கினியிலே அவர்களை தள்ளிவிட்டார்கள். అట్లే వీళ్ళు పొక్కైపోవాలి అని రాజు ఆక్రోశంతో చూస్తూ ఉండగా இவர்கள் இருந்து கரிக்கட்டையாக மாறிவிட வேண்டும் என்று ராஜா அவரோடு பார்த்து கொண்டிருக்கிறார். కట్టబడినటువంటి ఈ ముగ్గురు ఒకేసారి బొగ్గైపోవాలని చూస్తూ ఉండగా கட்டப்பட்ட 3 பேரும் ஒரே முறையாக கரிக்கட்டையாக மாறிவிட வேண்டும் என்று ராஜா பார்த்து கொண்டிருக்கையிலே అట్లా విప్పబడినటువంటి నలుగురు ఏసీ రూమ్ లో తిరిగినట్టు ఆ యొక్క అగ్ని మధ్య తిరుగుతూ ఉండేది రాజు చూసి அந்த அக்கினி சூளையில் போடப்பட்ட உடனே இந்த தள்ளப்பட்ட 3 பேராக இப்பொழுது 4 பேராக மாறி அங்கே உலாவிக் கொண்டிருக்கிறார்கள். కట్టినటువంటి వాళ్ళ యొక్క కట్లు లేదు, ముగ్గురుగా ఉండేటటువంటి వాళ్ళు నలుగురుగా ఉన్నారు. వాళ్ళు ఏ అగ్ని ఏ ఒక చిన్న హాని వాళ్ళ వెంట్రుకకు కూడా కాలువ లేకుండా వాళ్ళు ఏసీలో తిరిగినట్టుగా హాయిగా ఆ యొక్క ఏడంతల మండినటువంటి ఆ యొక్క అగ్ని గుండములో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. அக்கினி தள்ளப்பட்டது 3 பேர் தான். ஆனால் இப்பொழுது அந்த அக்கினியிலே உலாவுவது 4 பேராக அவர்கள் ஆரம்பமாக ஒரு ஏசியிலே சுற்றுவது போல மிகவும் ஆரம்பமாக சுற்றிக் கொண்டிருக்கிறார்கள். చూసినటువంటి రాజుకు భ్రమ పుట్టిపోయే இதை பார்த்துடனே ராஜாவுக்கு பெரிய ஒரு వెంటనే ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు ఏమంటూ ఉన్నాడు, వారిని బయటికి పిలిచి அவர்களை வெளியே வர சொன்னார். వాళ్ళ యొక్క తల వెంట్రుకల్లో ఒకటి కూడా కాలిపోయి ఉండలేదు. தலைமையிலும் சரி ஒன்று கூட கருகவில்லை. కొంచెం అగ్ని మన ఒంటి మీద పడిన వెంటనే అగ్ని యొక్క స్మెల్ వస్తుంది. ఆ యొక్క వాసన కూడా అగ్ని యొక్క వాసన కూడా వాళ్ళ మీద లేదు. நம்ம கொஞ்சம் அக்கினி ஒரு அனல் பட்டாலே போதும், சில நமக்கு அந்த வாசனை வீசும். ஆனால் அந்த ஒரு வாசனை கூட அவர்கள் வீசவில்லை. రాజు దీన్ని చూసి భ్రమించిపోయి ராஜாவை பார்த்து பிரமித்து போனார். షాద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైనటువంటి దేవుడు అనే ఆ బాబిలోన్ దేశంలో అన్య దేశంలో ఆ యొక్క రాజు, అంత గొప్ప రాజు, ఈ షాద్రక్ మేషక్ అబేద్నెగో యొక్క దేవుడే నిజమైన దేవుడని ఆ దేశంలో ప్రకటించే அந்நிய தேசத்திலே பாபிலோன் தேசத்திலே இந்த ஷாத்ராக் மேஷாக் அபேத்நேகோ அவர்கள் எந்த தேவனை ஆராதிக்கிறார்களோ அவர்கள் தான் உண்மையான தேவன் என்று அவர் அறிவித்தார். బాబిలోన్ దేశానికి బానిసలుగా పట్టుకొని వచ్చినటువంటి వారు ఆ బాబిలోన్ దేశంలో ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో ఒక పదవిలో వాళ్ళని రాజు తీసుకొని పోయి కూర్చోబెట్టే அந்த பாபிலோன் தேசத்துக்கு அடிமையாக கொண்டு போகப்பட்ட இந்த ஷாத்ராக் மேஷாக் அபேத்நேகோ அவர்களை தேவனானவர் அந்த ராஜாவானவர் அந்த அரண்மனையிலே ஒரு உன்னதமான இடத்திலே உயர்த்தி வைத்தார். ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమా, మనం విన్న వాక్యము, మనం విన్న బోధనకి సరిగా మనం జీవించినట్లయితే, நாம் கேட்கிற வசனத்தின்படி நாம் சரியாக ஜீவிப்போம் என்று మనం சொன்னார். విన్న వాక్యము ప్రకారం మనం దాన్ని గట్టిగా పట్టుకొని మనం స్థిరముగా నిలబడిన ఎడల நாம் கேட்கிற வசனத்தை பிடித்துக்கொண்டு நிலையாய் இருப்போம் என்று சொன்னார். అప్పుడు దేవుడు మనకు మన విషయములో నా అసాధ్యమైనటువంటి కార్యాలు, దేవునికి అసాధ్యమైనటువంటి కార్యాలు, దేవుడు చేయలేను అని చెప్పినటువంటి కార్యము ఏది ఉండదు. நிச்சயமாக நம்முடைய ஜீவிதத்திலே தேவனானவர் அவரால் செய்யக்கூடாத காரியம் என்று எதுவுமே இருக்காது. మనల్ని అన్నిటిలో నుండి తప్పించి మనల్ని ఆశీర్వదించి ఒక ఉన్నతమైనటువంటి పదవిలో దేవుడు కూర్చోబెట్టును. நம்மை எல்லா விதமான ஆசீர்வதித்து தேவன் ఉన్నతమైన இடத்தில் நம்மை வைப்பார். మనల్ని అన్ని రీతిలుగా ఆశీర్వదించి ఉన్నతముల్లో దేవుడు మనల్ని కూర్చోబెట్టాలని మనం కోరుకుంటామైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం స్థిరముగా ఉండక పోతూ ఉన్నాము. అందువల్లనే మనం అనేక ఆశీర్వాదములు మనం పొందుకోలేకపోతూ ఉన్నాము. நாம் ஆசீர்வதிக்கப்பட்ட ఉన్నతமான இடத்தில் இருக்க வேண்டும் என்று தான் விரும்புகிறோம். ஆனால் தேவன் சொன்ன வார்த்தைகளை கேட்டு அதன்படி ஜீவிக்காமல் தான் போகிறோம். మనము దేవుని యొక్క వాక్యములో స్థిరముగా ఉన్నట్లయితే நாம் தேவன் கொடுத்த வசனத்திலே கேட்கிற வசனம் நிலையாய் இருப்போம் என்று சொன்னார். మన యొక్క దేవుడు మన అసాధ్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేయుదురు. கூடாத காரியங்களை அசாத்தியமான காரியங்களை தேவன் செய்து நிச்சயம் செய்து வைத்துவார். ఈ లోకము సర్వలోకములో దేవుని యొక్క దృష్టి సర్వలోకమునే తేరి చూస్తూ ఉన్నది. இந்த உலகமே முழு உலகமே கூட தேவனை நோக்கி பார்த்து கொண்டிருக்கிறது. తన ఎదుట యథార్థముగా
జీవించే వాళ్ళ యొక్క రక్షణ కొరకు, వాళ్ళ యొక్క విడుదల కొరకు, వాళ్ళ యొక్క స్వస్థత కొరకు, వాళ్ళ ఆశీర్వాదం కొరకు దేవుడు ఎల్లప్పుడూ ఆ యథార్థవంతుల్ని, నీతిమంతుల్ని ఆయన దృష్టించి చూసే దేవుడై ఉన్నాడు. யாரெல்லாம் உண்மையாய் தம்மை நோக்கி இரவும் பகலுமாய் கூப்பிடுகிறார்களோ அவரை யதார்த்தமாய் பின்பற்றுகிறார்களோ அவரை ஆசீர்வதிக்க வேண்டும் என்று தேவன் அவர்களை நோக்கி பார்த்துக் கொண்டே దేవునికి இருக்கிறார். అసాధ్యమైనది ఏదీ లేదు. தேவனாலே கூடாத காரியம் ஒன்றும் మనం இல்லை. తగ్గించుకొని బలిష్టమైనటువంటి బలమైనటువంటి దేవుని యొక్క హస్తానికి మనల్ని అప్పగించుకున్నట్లయితే நாமெல்லாம் கர்த்தருக்கு பலமுள்ள தேவனுக்கு எல்லாம் ஒப்புக் கொடுப்போம் என்று దేవుడు మన యొక్క జీవితంలో లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయదురు. நம்முடைய జీవితంలో కలకిల్లాத ஒரு కార్యాలు దేవుడు செய்வார். లాజరును గురించి మనం చూసినట్లయితే இந்த மரித்த லாசரை குறித்து நாம் లాజరు பார்க்கிறோம். చనిపోయి 4 రోజులై ఉండే. இந்த லாசருமானவர் மரித்து போய் 4 நாட்கள் ஆகிறது. లాజరు మరణించి 4 రోజులైన తర్వాత యేసు ప్రభు అక్కడికి వచ్చేది. அந்த லாசரு மரித்து போய் அவன் அடக்கம் பண்ணப்பட்டு 4 நாட்கள் ஆன பிறகு இயேசு அங்கே வந்தார். లాజరు మరణించినప్పుడు యేసు ప్రభు అక్కడ లేదు. 4 రోజులైన తర్వాత అక్కడికి వచ్చేది. லாசரு மரித்தபோது இயேசு அந்த ஊரிலே இல்லை, அங்கே இல்லை. அவர் மரித்த பிறகு 4 நாட்கள் ஆன பிறகு இயேசு அங்கே போனார். యేసు 4 రోజులైన తర్వాత 4 நாட்கள் ஆன பிறகு పాతి పెట్టబడినటువంటి ఆ యొక్క సమాధి రాయి దగ్గరికి పోయి సమాధి కల్లరి இடத்துல இயேசு போய் ఆ యొక్క ప్రభువు చెప్పినటువంటి వార్త రాయిని తొలగించమని చెప్పే இயேசு சொன்னார், அந்த కల్லை అగర్చుకోవాలి என்று சொன்னார். అద్భుత కార్యాలు చేసేటటువంటి యేసు అక్కడ ఉండే. అద్భుతాలు செய்கிற இயேசு அங்கே நின்றார். దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. தேவனாலே கூடாத காரியம் ஒன்றும் இல்லை. అనేకులు ఆయన ఏం చేస్తాడనేటువంటి ఒక నమ్మకం అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి లేకుండా ఉండే. ஐயா, இயேசு என்ன செய்து விடுவார் என்ற ஒரு நம்பிக்கை இல்லாமல் రోజులు పాతి పెట్టబడి 4 రోజులైపోయింది, ఇప్పుడు ఆయన ఏం చేయగలడని అనుకొని ఉండేది. ஐயோ, லாசரு செத்து போய் 4 நாட்கள் ஆகிறது, இவர் போய் இப்படி என்ன செய்ய போகிறார் என்று பார்த்தார்கள். కాబట్టి యేసు అక్కడ ఏమంటూ ఉన్నాడు, ஆகையால் இயேசு என்ன சொல்கிறார்? నమ్మినట్లుగా దేవుని యొక్క మహిమను చూసేదవని చెప్పే நம்பினால் தேவனுடைய மகிமையை காண்பாய் என்று ఆ சொன்னார். సమాధి రాయిని తొలగించి இயேசுவானவர் அவிதமாக சொல்லபடியே அந்த கல்லை அகற்றினார்கள். అక్కడ దేవుడు ఒక పెద్ద అద్భుతాన్ని చేసి தேவனார் ஒரு பெரிய அற்புதத்தை செய்து చేసినటువంటి అద్భుతం ఏమనగా செய்த அற்புதம் చనిపోయి என்னவென்றால் 4 రోజులు పాతి పెట్టబడి 4 రోజులైనటువంటి ఆ యొక్క లాజరు సమాధి దగ్గర యేసు ప్రభు పోయి నిల్చొని மரித்து போய் அந்த அடக்கப்படப்பட்ட 4 நாட்கள் அந்த கல்லறை அருகே இயேசு போய் நின்று లాజరు బయటికి రమ్మనేటువంటి ఒక స్వరముని యేసు ప్రభు ఆ సమాధి దగ్గర పలికే ஓ லாசருவே எழுந்து வெளியே வா என்று இயேசு சொன்னார். జీవము కలిగినటువంటి యేసు ప్రభు యొక్క నోటి ద్వారా వచ్చినటువంటి యొక్క వార్త చచ్చినటువంటి ఆ యొక్క 4 రోజులై చచ్చిపోయినటువంటి ఆ యొక్క లాజరు వినగానే இயேசு அவர் சொன்ன உடனே லாசருவே எழுந்து வெளியே வா என்ற உடனே அவர் மரித்து போய் 4 நாட்கள் அந்த பிணமாய் கிடக்கிற அந்த லாசரு அந்த வார்த்தை கேட்ட உடனே అతనికి జీవం వచ్చే அவனுக்கு ஜீவன் வந்தது. అతని జీవముతో ఆ సమాధి నుండి బయటికి వచ్చే அவன் ஜீவனோட வெளியே வந்து விட்டான். సర్వశక్తి కలిగినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. சர்வவல்லமையுள்ள தேவனாலே கூடாத காரியம் என்று ஒன்றும் இல்லை. దేవుని యొక్క మహిమ మనము చూడాలి అంటే, கர்த்தருடைய மகிமை நாம் காண வேண்டும் என்று దేవుని యొక్క சொன்னார். అద్భుతాలు మనం పొందుకోవాలి అంటే அற்புதங்களை பெற்றுக்கொள்ள வேண்டும் என்று మొదటగా சொன்னார். దేవుని మనం విశ్వసించాలి. தேவனை நாம் விசுவாசிக்க ప్రియమైనటువంటి வேண்டும். దేవుని యొక్క బిడ్డ, దేవుని పిల్ల నానా రకాలైనటువంటి వేదనలతో బాధలతో అనారోగ్యం కలిగి ఉన్నావా? பலவிதமான வியாதிகள் பிரச்சனைகளுடைய அவிதமாக நீ கலங்கி கொண்டிருக்கிறாயா? దేవుని యొక్క వార్తని నమ్ము. நீ தேவனுடைய வார்த்தையை நம்புவாயாக, విశ్వసించు. அவரை விசுவாசிப்பாயாக. నిశ్చయముగా నీ బలహీనతల్ని, నీ వ్యాధుల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. நிச்சயமாக உன்னுடைய வியாதிகளை ஜெபம் பண்ணு. ఆయన నీ వ్యాధి ఎట్టిదైనా సరే నిన్ను ముట్టి స్వస్థతనిచ్చి నీ పడక నుండి ఆయన లేపేటటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన యొక్క దేవుడు. அவருடைய ஜெபத்தை கேட்டவுடனே எல்லா வியாதியும் சுகமாக்குற தேவனாய் இருக்கிறார். మన యొక్క దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. நம்முடைய தேவனாலே கூடாத காரியம் என்று ஒன்றும் இல்லை. మన యొక్క దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడై நம்முடைய தேவன் ఉన్నాడు. சர்வவல்லமையுள்ள தேவனாய் இருக்கிறார். మనము మృతి నొంది చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాను సరే, நாம் அவிதமாக மரித்து போன நிலைமையிலே காணப்பட்டிருந்தாலும் ఆ சரி, మృతుల్లో నుండి లేవనెత్తే దేవుని యొక్క బలము సర్వశక్తి కలిగినటువంటి బలమై ఉన్నది. பாருங்கள், அந்த மரித்து போன நிலைமையில் இருந்தாலும் தேவன் நம்மை உயிர்ப்பிக்க செய்கிற வல்லமை கர்த்தருக்கு இருக்கிறது. దేవుని యొక్క వాక్యములో రాయబడినట్లు தேவனுடைய வார்த்தையிலே வசனத்தில் எழுதப்பட்ட விதமாக మృతులైనటువంటి తనవారు లేతురు అని వాక్యములో ఉన్నది. மரித்தவர்கள் உயிரோடு எழுப்பார்கள் என்று క్రీస్తునందు வசனம் మృతులైన వారు சொல்கிறது. యేసు వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళు ఆయనతో కూడా లేపబడుదురు. இயேசு வரும்போது மரித்தவர்கள் உயிரோடு எழுந்திருப்பார்கள் என்ற வசனம் சொல்கிறது. తర్వాత జీవముతో ఉండేటటువంటి మనము కూడా రూపాంతర శరీరములను ధరించుకుందాము. பிறகு உயிரோடு நாம கூட மறுரூபமாக்கப்படுவோம் என்று తండ్రి అయినటువంటి దేవుడు சொல்லப்படுகிறது. మృతుడైనటువంటి తన యొక్క కుమారుడైనటువంటి క్రీస్తును లేపినట్లు அவர்கள் பிதாவாகிய தேவனானவருக்கு குமாரனாகிய கிறிஸ்துவை மரித்தோரில் உயிரோடு எழுப்பினவராய் మనల్ని కూడా இருக்கிறார். ఆయన మృతమైనటువంటి అన్ని కార్యాల నుండి ఆయన లేపుదురు. நம்மை கூட மரித்து போன எல்லா நிலைமையிலும் நம்மை எழுப்பி మన விடுவார். యొక్క దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. நம்முடைய தேவனாலே கூடாத காரியம் என்று మన எதுவும் యొక్క இல்லை. దేవుడు అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. நம்முடைய தேவன் அற்புதங்களை செய்கிற தேவனாய் సమస్య இருக்கிறார். ఏదైనా సరే
జాలి కనికరం చూపించి నిన్ను విడిపించినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. அவர் அழைப்பது மாத்திரமல்ல, அவர் மேல் இரக்கம் காட்டி உனக்கு கிருபை செய்து தேவனுக்கு விடுதலை கொடுக்கிறவராய் இருக்கிறார். కార్యములను చేయుదురు. அவர் எல்லா அற்புதமான காரியங்களை உனக்கு செய்வார். నీ కొరకు ఆయన సమస్త కార్యాలను చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. உனக்காக சகல காரியங்களை செய்து முடிக்கிறவராய் அவர் இருக்கிறார். ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. வல்லமையுள்ள தேவனாய் இருக்கிறார். అన్ని సందర్భాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ నమ్మి విశ్వసించుదువుగాక. நீ அவரை எல்லா நிலைகளிலும் அவரை நம்பி விசுவாசிப்பாயாக. సమయమందు అసమయమందు అన్ని సమయాల్లో నీకు అనుకూలమైన ప్రతికూలమైన అన్ని సందర్భాల్లో నీ యొక్క దేవుని నువ్వు నమ్మాలి, எல்லா విశ్వసించాలి. நேரங்களிலும் சரி, உனக்கு அனுகூலமான நேரத்திலும் சரி, அனுகூலம் இல்லாத நேரத்திலும் கூட நீ கர்த்தரை நம்ப வேண்டும், விசுவாசிக்க வேண்டும். ఆయన ప్రతి ఒక్కరిని లక్ష్య పెట్టేటటువంటి దేవుడై ఉన్నాడు. அவர் எல்லாரையும் லட்சியம் பண்ணுகிற தேவனாய் ఆయన మన இருக்கிறார். కొరకే చింతించి మన కొరకే జీవించేటటువంటి దేవుడై ఉన్నాడు. அவர் நமக்காகவே சிந்தித்து நமக்காக ஜீவிக்கிற தேவனாய் இருக்கிறார். కావున ఆయన చెప్పినటువంటి వార్తను మరొకసారి చదవండి. 32 వాక్యమును చదవండి. இறைமையா 32 அதிகாரம் 27 வசனம் படிப்போமாக. నేను యెహోవాను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, సర్వ శరీరులకు, నువ్వు ఎవరైనా సరే సర్వ శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక దేవుడు అడిగినటువంటి కార్యము, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? நம்மை தேவன் நம்மை பார்த்து கேட்கிற ஒரு காரியம், என்னால செய்யக்கூடாத காரியம் ஒன்று இருக்கிறதா? నేను యెహోవాను, నేను దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా நான் தேவனாகிய கர்த்தர் என்னால செய்யக்கூடாத காரியம் ஒன்றாகிலும் இருக்கிறதா అని దేవుడు అడుగునప్పుడు என்று அவர் கேட்கும்போது మనము విశ్వసించాలి, நாம் విశ్వాசிக்க మనము வேண்டும், నమ్మాలి, நாம் నమ్మ வேண்டும். మనల్ని సంపూర్తిగా దేవుని హస్తానికి సమర్పించాలి. நாம் ஒரு கர்த்தருடைய கைக்கு நம்மை ஒப்பு கொடுக்க మనం வேண்டும். ఏమని చెప్పాలి? நாம் என்னவென்று சொல்ல வேண்டும்? అదే 32వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. 32 அதிகாரம் 17 வசனம் படிப்போமாக. యెహోవా యెహోవా, ప్రభువా, ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవా అను పేరు వహించువాడా, సైన్యములకు అధిపతియగు అని పేరు వహించిన వాడా, శూరుడా, శూరుడా, మహాదేవా, మహాదేవా, నీ అధిక బలము చేతను, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు అడిగినటువంటి కార్యము ఎట్టిదైనా సరే. తమిళ చదవక వాక్యము. கர்த்தராகிய ஆண்டவரே, கர்த்தராகிய ஆண்டவரே, இதோ தேவரீர் இதோ தேவரீர், உம்முடைய மகா பலத்தினாலும் உம்முடைய மகா பலத்தினாலும் நீட்டப்பட்ட உம்முடைய புயத்தினாலும் நீட்டப்பட்ட உம்முடைய புயத்தினாலும் வானத்தையும் பூமியையும் உண்டாக்கினீர். வானத்தையும் பூமியையும் உண்டாக்கினீர். உம்மால் செய்யக்கூடாத அதிசயமான காரியம் ஒன்றும் இல்லை. உம்மால் செய்யக்கூடாத காரியம் ஒன்றுமே இல்லை. அல்லேலூயா. ఆండవరే, నేను అవ్వడం అంత పెద్ద మహాపరాక్రమం కలిగిన దేవుడయ్యా, సమస్తమును చేసిన దేవుడు, నీ వల్ల అసాధ్యమైనది ఏది లేదని నోటారా దేవునికి మనం ఒప్పుకోలు చేయనప్పుడు, கர்த்தரே மகா பராக்கிரமமுள்ள தேவனே, உம்முடைய புயத்தினாலே எல்லாத்தையும் உருவாக்கினீர். உம்மால் செய்யக்கூடாத காரியம் ஒன்றும் இல்லை என்று நம்முடைய வாயினால் நாம் அறிக்கை பண்ண வேண்டும், சொல்ல మనము வேண்டும். నమ్మి విశ్వసించి నీ వల్ల అసాధ్యమైన కార్యం ఏది లేదు అని మనం చెప్పినప్పుడు, நாம் நம்பி விசுவாசித்து கர்த்தாவே உம்மால் செய்யக்கூடாத காரியம் ஒன்றும் இல்லை என்று நாம் சொல்ல வேண்டும். నీ యొక్క అవసరత ఏదైనా సరే, உன்னுடைய தேவை எதுவா இருந்தாலும் అది சரி, ఒక ఉద్యోగమైనా, ఒక ఏదైనా నీ కోరికైనా, నీకొక శిష్యువైనా, నీకొక ఆరోగ్యమైన, నీకొక ఆశీర్వాదమైన, నీ ఇంట్లో సస్యశ్యామలమైన కార్యములైన, నీ యొక్క శరీరంలో ఉండే బాధలు విడుదల కొరకైనా సరే, ఏదైనా సరే, నువ్వు పీడించబడుతూ ఉండేటటువంటి ఏ కార్యమైనా సరే, నువ్వు కోరుకోలేనటువంటి ఏ కార్యమైనా సరే, దేవునికి చీటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. அவர்கள் நமக்கு தேவை, நம்முடைய எதுவா இருந்தாலும் சரி, நமக்கு ஒரு வேலையாக வேண்டும், நமக்கு ஒரு கர்ப்பத்தின் கனி வேண்டும், நமக்கு வீட்டிலே சமாதானம் வேண்டும், ஆசீர்வாதம் வேண்டும், பிரச்சனைகளில் ஒரு பரிகாரம் வேண்டும், நிம்மதி, ஐஸ்வர்யம், ஆரோக்கியம் எல்லாமே வேண்டும். எனக்கு எது வேண்டாலும் சரி, கர்த்தர் நாம் கேட்கும் போது సమస్తమును చేయగలిగినటువంటి దేవుడని మనం విశ్వసించి నమ్మి ఆయన వాక్యాన్ని అనుసరించి మనం జీవించిన యెడల మన జీవితంలో దేవుడు చేయటకు అసాధ్యమైనది ఏది ఉండదు. அவர்கள் அமிதமாக கர்த்தரால் செய்யக்கூடாத காரியம் ஒன்றுமில்லை. நாம் நம்பி விசுவாசித்து அவருடைய சொல்லுவதை நிச்சயமாக அவர்கள் செய்யக்கூடாத காரியம் ஒன்றுமே இருக்காது. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని ఆశీర్వాదకరమైన బాటలో నడిపించేదే ఆయనకి ఇష్టమై ఉన్నది. நம்மை ஆசீர்வதித்து நம்மை ஆசீர்வாதமான வழியிலே நடத்துவதே அவருக்கு பிரியமாய் இருக்கிறது. విశ్వసించి నమ్మి మన జీవితాన్ని ఆయనకి సమర్పించదుము గాక. விசுவாசத்தை நம்பி அவருடைய நம்முடைய ஜீவிதத்தை கையில் ஒப்புக்கொடுப்போமாக. తనయ